కలర్ ఫోటో లాంటి సాలిడ్ ఫిల్మ్‌తో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న 'సందీప్ రాజ్' నెక్స్ట్ ఫిల్మ్‌కి లాస్ట్ మినిట్ వరకు చాలా బ్రేక్స్ అండ్ హర్డిల్స్ వచ్చాయి. దానికి తోడు ఆయన తీసుకున్నది ఒక సింపుల్ లవ్ స్టోరీ. ఆల్మోస్ట్ న్యూ యాక్టర్స్‌తో వస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద పెద్ద హైప్ కూడా లేదు. కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని పక్కన పెడితే డైరెక్టర్ ప్రీవియస్ వర్క్ వల్ల సినిమా మీద ఒక క్యూరియాసిటీ మాత్రం ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయిందా లేదా? డీటెయిల్డ్ రివ్యూలో చూద్దాం. ఇక ప్లాట్ విషయానికొస్తే ఇది మనం చాలా సార్లు విన్న, చూసిన స్టోరీనే. ఒక హీరో హీరోయిన్ లవ్ స్టోరీ. అండ్ ఆ హీరోయిన్ మీద కన్ను వేసిన విలన్. వాళ్ళ మధ్య జరిగే డ్రామా. ఇంతే స్టోరీ. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మెయిన్ లీడ్స్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా రాసుకొని ఒక డిఫరెంట్ సెటప్‌లో మనకి ఈ స్టోరీని చూపించారు. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ చెప్పాలి అంటే ఫస్ట్‌లీ రైటింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. సింపుల్ స్టోరీ అయినా క్యారెక్టర్స్‌కి ప్రాపర్ డీటెయిలింగ్ ఉంది. కొన్ని స్మాల్ డీటెయిల్స్ సీన్‌కి సెటప్స్ అండ్ పే ఆఫ్స్‌గా నీట్‌గా రాసుకున్నారు. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. నెక్స్ట్ పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడాలి. బంటి సరోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. స్టార్ యాక్టర్‌కి ఏ మాత్రం తక్కువ లేకుండా తన డైలాగ్ డెలివరీ, కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ అన్ని ఎక్స్‌పీరియన్స్ యాక్టర్‌లాగా అనిపిస్తాయి. రోషన్ అండ్ డెబ్యూటెంట్ సాక్షి వాళ్ళకిచ్చిన రోల్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేశారు. హర్షని కూడా స్పెషల్‌గా మెన్షన్ చేయాలి. కమెడియన్ ఇమేజ్ నుండి బయటకొచ్చి పెర్ఫార్మర్‌గా కొన్ని సీన్స్‌లో జెన్యూన్‌లీ ఇంప్రెస్ చేస్తాడు. కొన్ని ప్లేసెస్‌లో ప్రభాస్ అన్న రిఫరెన్సెస్ వాడారు. ఇవి బాగా అనిపించే మూవీలో. నెక్స్ట్ మ్యూజిక్. రిక్వైర్డ్ ప్లేసెస్‌లో మాత్రమే యూజ్ చేశారు. సాంగ్స్ రీసెంట్‌గా ఉన్నాయి. ఎక్కువ సాంగ్స్ లేకుండా నరేషన్‌ని డిస్టర్బ్ చేయలేదు. సినిమాటోగ్రఫీ ఈస్ డీసెంట్. సినిమా మొత్తం రియల్ ఫారెస్ట్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల విజువల్స్ రియలిస్టిక్‌గా అనిపించాయి. క్లైమాక్స్ రెగ్యులర్ టెంప్లేట్‌లా కాకుండా క్లైమాక్స్‌ని కొంచెం డిఫరెంట్‌గా హ్యాండిల్ చేశారు. ముందుగా సెటప్ చేసి క్లైమాక్స్‌లో దానికి డైలాగ్స్ యాడ్ చేసి మంచి పే ఆఫ్ ఇచ్చారు. నెగెటివ్స్‌కెళ్ళే ముందు ఇలాంటి ఫాస్ట్ మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మూవీస్ వరకు సబ్స్క్రైబ్ చేసేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తదనమాట. ఇక నెగెటివ్స్ చూద్దాం. లవ్ స్టోరీకి ఇంపార్టెంట్ అయిన ఎమోషనల్ కనెక్షన్ లేదు. లవ్ స్టోరీ అయినప్పటికీ హీరో హీరోయిన్ మధ్య ఉండే రిలేషన్‌షిప్‌ని 1-2 సాంగ్స్‌లో సింపుల్‌గా చూపించేస్తారు. సో వాళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు. మనం వాళ్ళకి అంతగా రూట్ చేయం యాస్ ఎన్ ఆడియన్స్‌గా. అది కాకుండా సెకండ్ హాఫ్ నోలన్ క్యారెక్టర్‌తో స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయినప్పటికీ ఒక 15-20 మినిట్స్ తర్వాత మూవీ చాలా ప్రెడిక్టబుల్ అయిపోతది. ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు బోరింగ్‌గానే రన్ అవుతది సినిమా. ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకుండా మనం ఎక్స్‌పెక్ట్ చేసింది జరుగుతది. అందుకే ఎంగేజ్‌మెంట్ కొంచెం డ్రాప్ అవుతుంది. మూవీకి ఇంపార్టెంట్ అయిన ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ ఫోర్స్‌డ్‌గా అనిపిస్తది. చాలా కన్వీనియంట్‌గా రాసుకున్నట్టు అనిపిస్తది ఆ సీన్. క్యారెక్టర్ గురించి తెలిసి కూడా వెళ్లి కిలికిచ్చుకొని మీదకి తెచ్చుకుంటే మనం ఎలా కనెక్ట్ అవుతాం చెప్పండి? ఆబ్వియస్‌గా ఆర్గానిక్‌గా బ్లెండ్ అవ్వలేదు. అండ్ ఆ ఊర్లో ఉండే పీపుల్‌ది ఒక ట్రాక్ ఉంటది సినిమాలో. అది సరిగ్గా క్లోజర్ ఇవ్వలేదనిపించింది. ఆ పోర్షన్ ఇంకా డెప్త్‌లో హ్యాండిల్ చేసుంటే కొంచెం ఇంపాక్ట్ ఉండేది. ఇంకా ఈ సినిమాలో ఫైట్స్ స్కోప్ ఉంది. కానీ మూవీ టీమ్ చెప్పినంత ఎక్స్‌ట్రార్డినరీగా ఏం అనిపించలేదు. రెగ్యులర్‌గానే అనిపించాయి. ఇంకా కొంచెం బోర్ కొట్టే ఫైట్స్ కూడా. ఓవరాల్‌గా ఈ సినిమా డీసెంట్ వన్ టైమ్ వాచ్ అండి. సింపుల్ స్టోరీ టెల్లింగ్, గుడ్ రైటింగ్, గుడ్ పెర్ఫార్మన్సెస్ అండ్ నేచురల్ విజువల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్‌లో డ్రామా ల్యాక్ అవ్వడం వల్ల ప్రెడిక్టబిలిటీ, లవ్ స్టోరీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఇంపాక్ట్ మెమరబుల్ ఫిల్మ్‌గా మాత్రం మారలేదు.